ఎమ్మెల్యే సీటు అయితే 2.5 లక్షలకు పైగా జనాభా కుల జనాభా ఉన్నట్లయితే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అది డెమోక్రసీ అని అంటాం మనం. 10 లక్షలు ఉన్న వాళ్ళు, 20 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు, ఎంపీలుగా గెలిచే పరిస్థితి లేదు. మరి ఇంకా డెమోక్రసీని ఎట్లా సాధిస్తారు? ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీని డెమోక్రసీని అమలు చేయలేదు, ఇప్పుడున్న బీజేపీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఇవన్నీ పాత చింతకాయ పచ్చడే కదా, ఇవన్నీ పదాలన్నీ చెప్పి చెప్పి రాజ్యాంగంలో రాసుకొని రోజు ఆ పదాలనే ఉచ్చరిస్తారు. ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ పార్టీ నిండా మొత్తం మళ్ళీ డబ్బున్న వాళ్ళకే సీట్లు, పెద్ద కులాల వారికే సీట్లు, పేద కులాలకు ఎక్కడ టికెట్లు ఇస్తున్నారు? ఇటువరకు అసెంబ్లీలోకి ప్రవేశించినటువంటి కులాలకు ఎక్కడ టికెట్లు ఇస్తున్నారు? ఎక్కడ ముఖ్యమంత్రులు ఇస్తున్నారు? ఎక్కడ డెమోక్రసీని వీళ్ళు కాపాడారు? కాబట్టి ఇవన్నీ ఇటువరకు ఉన్న ప్రభుత్వాలు, పార్టీలన్నీ కూడా ఇదే అనుసరించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇలా చెప్పినటువంటి ఓటు తొలగింపు విధానం గురించి మాట్లాడారు. సార్ అనే దాని గురించి తీసేస్తే జడ్జికైనా శిక్ష పడేటట్టుగా ఉండాలని చెప్పారు. మరి చనిపోయిన వాళ్ళ గురించి, లేకపోతే ఇక్కడికి అక్కడికి వలసపోయినటువంటి వాళ్ళ గురించి ఓట్లయితే తీసేయాల్సిందే కదా. ఉన్న ఓటర్ను తీసేస్తే శిక్షించాలి. ఎవరైనా నిజాయితీగా ఒక ప్రాంతంలో ఓటర్ను ఉన్నట్లయితే తీసేస్తే దానికి సమయం కూడా ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు నమోదు చేసుకుంటారు. అన్యాయంగా తీసేస్తే శిక్షించాల్సిందే. అది ఎవరైనా చెప్పేదే అడిగేదే. సార్ అనే సిస్టమ్ ఒకవేళ దుర్వినియోగం అయితే దాన్ని ఎవరైనా వ్యతిరేకించాల్సిందే. ఉన్న ఓటర్లు, బతికున్న ఓటర్ను తీసేయటము అనేది పెద్ద నేరమే, దాన్ని ఎవరు కాదని అంటారు. కానీ లేని ఓటర్లను, చనిపోయిన వాళ్ళను, లేకపోతే వేరే ప్రాంతానికి పోయినటువంటి వాళ్ళనైతే తీసేయాల్సిందే కదా. దాన్ని తీసేయకుండా ఎట్లా ఉంచుతారు? కాబట్టి మార్పులు చేర్పులు అనేది ప్రతి సంవత్సరం ఓటర్స్లలో, లీస్టులలో మార్పులు చేర్పులు జరగాల్సిందే. ఓటర్లు చెక్ చేసుకోవాలి, ప్రభుత్వం కూడా టైం ఇవ్వాలి, వాళ్ళకు తీసేసినాక చెక్ చేసుకోవాలి. అది నిరంతరం జరగాలి. అది ఒక పెద్ద ఉద్యమమా? దాని గురించి ఒక పెద్ద అంశమా? అది ఏమైనా దాని మీద పెద్దగా మాట్లాడి అది ఒక పెద్ద మహా ఉద్యమంగా తీసుకురావాల్సింది ఏముంటుంది? చనిపోయిన వాళ్ళు, ఇక్కడికక్కడ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అవుతారు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. 2-3 చోట్ల ఉంటాయి, ఒక వ్యక్తికి 2-3 చోట్ల ఓటర్స్గా నమోదై ఉంటాయి. ఒక దగ్గర ఉంచుతారు, మిగతా చోట్ల తీసేయాల్సిందే కదా. కాబట్టి ఇవన్నీ ఇదేదో పెద్ద అద్భుతమైనటువంటి విషయంగా దీన్ని భావించి ఇదేదో పెద్ద కొత్త సమస్య అన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఇటువరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వటం జరిగింది. ఒక జస్టిస్ల విషయంలో ఎందుకు మాట్లాడాలి? చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళనే ఈ రాజ్యసభ సభ్యులుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేయొద్దు అని చెప్తున్నారు. అది ఒకవేళ మాట్లాడాల్సి వస్తే రిటైర్డ్ అయిన ఏ ఉద్యోగికైనా ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి, ఒక ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో ఉండి, తర్వాత ఆయన రిటైర్డ్ అయినాక రాష్ట్రాలలో, కేంద్రాలలో ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వలేదు, ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, ఎంతమందిని ఒకేసారి అకస్మాత్తుగా ఆకాశానికి ఎత్తలేదు. తనకు అనుకూలంగా ఉండి సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టిన వాళ్లకు అత్యున్నతమైన పదవులు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇచ్చినారు. ఇప్పుడు బీజేపీలో కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి. దానికి కావాలి అని అంటే ఒక సిస్టమే తీసుకురావాలి అధికారంలో. రిటైర్డ్ అయిన తర్వాత మరి అది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? రిటైర్డ్ అయిన తర్వాత ఎంపీగా పోటీ చేయడానికి వీల్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు. భారతదేశంలో రాజ్యాంగం అందరికీ ఒకే రకంగా ఉండే సూత్రాలు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వాటిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చీఫ్ జస్టిస్కే ఎందుకు దాన్ని వర్తింపజేయాలి? అసలు కొలోజియల్ విధానాన్ని మారుస్తానని చెప్పడం లేదు. కొత్తగా ఏర్పడబోయే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కొలేజియం సిస్టము, తండ్రులు అనుభవించిన దాంట్లో మళ్ళీ అదే కుటుంబాల నుంచి జడ్జెస్గా నియామకం జరుగుతుంటే దాంట్లో మార్పులు తీసుకొస్తున్న దాని గురించి చెప్పడం లేదు. అది మాత్రం ఉండాల్సిందే. ఎందుకు? వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి దాని గురించి ప్రశ్నించడం లేదు. అదేవిధంగా ప్రధానమంత్రులు ఒకే కులం వాళ్ళు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఒకసారి ప్రధానమంత్రులు అయితే రెండోసారి కావటానికి వీల్లేదు. రొటేషన్ సిస్టమ్ ద్వారా ఒకసారి ఠాకూర్లు, ఒకసారి బనియా, ఒకసారి శూద్రాగ్ర కులాలు, ఒకసారి ఎస్సీలకు, ఒకసారి బీసీలకు ప్రధానమంత్రులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి పదవులు కూడా అట్నే ఇవ్వాలని ఈ కాక్రోచ్ జనతా పార్టీలో రాస్తే బాగుండేది. అది ఒక విప్లవం అవుతుంది, అప్పుడు ఈ దేశంలో ఒక విప్లవం అవుతుంది. కానీ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు అంతా ఒకే వాళ్ళు ప్రధానమంత్రులు అవుతుంటే, ఒకే వర్గాల నుంచి అవుతుంటే దాన్ని వ్యతిరేకించకుండా ఏదో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల గురించి, లేకపోతే ఇతరత్ర వ్యక్తుల గురించి చెప్తే అది రాజ్యాంగ పరమైనటువంటి ఇష్యూస్ మొదలు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఏం మాట్లాడాలి అని అంటే, భారతదేశము అనేది ఒక కుల వ్యవస్థ, వేలాది కులాలు ఉన్నాయి.
గవర్నమెంట్ వ్యవస్థ నిండా ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు ఒకటి రెండు కులాల నుంచే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. మిగిలిన కులాలకు ఎందుకు ఉద్యోగస్తులుగా ఉండటానికి అవకాశం ఎందుకు లభించటం లేదు? వాళ్ళకి ఎందుకు వాళ్ళను ఉద్యోగస్తులుగా తీసుకోవటం లేదు? కేవలం బ్యూరాక్రసీ నిండా ఎందుకు అత్యున్నతమైన వర్గాల వాళ్ళే, డబ్బున్నటువంటి వర్గాలే ఎందుకున్నారు, పేద వర్గాలకు ఎందుకు లేరు అని ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎందుకు మాట్లాడలేకపోతుంది అని అంటే, అగ్రకులాలు మాత్రం ఉండటం ఇష్టమే, కానీ అగ్రకులాలలో పలానా అగ్రకులం వాళ్ళు లేకపోతే పలానా పార్టీ వాళ్ళు ఉండొద్దు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్టుంది. కులం మాట్లాడొద్దని చెప్పి కులానికి వ్యతిరేకము అని చెప్తున్నారు. కులానికి వ్యతిరేకంగా కులానికి వ్యతిరేకము అనగానే సరిపోతుందా? ప్రతి ఇళ్లలో కులం గురించి మాట్లాడుకుంటారు. పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు తన కులం వాళ్ళు ఎవరని వెతుక్కుంటారు, గోత్రాలను వెతుక్కుంటారు, వంశాలను వెతుక్కుంటారు, దేవి దేవతలను వెతుక్కుంటారు. ఇవన్నీ కులం ఆధారంగా నడుస్తున్నదే కదా. కాబట్టి కులం ఆధారంగా కులం పేరెత్తొద్దు అని అంటే పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు కులాల పేర్లతోటే మాట్లాడతారు, అన్ని సంబంధాలన్నీ కొనసాగిస్తారు. కులం మాట్లాడొద్దు అని అంటే ఎవరు దాన్ని ఆమోదించడానికి అవకాశం ఉంది? కాకపోతే ఏంటంటే కులాలకు సమానత్వం ఉండాలి అని మాట్లాడాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే కాక్రోచ్ జనతా పార్టీ ఏం మాట్లాడాలి అని అంటే, అన్ని కులాలకు పంపిణీ సక్రమంగా ఉండాలి. ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అన్ని కులాల జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలను పంపిణీ చేస్తాము, మేము సమానంగా పంపిణీ చేస్తాము అని చెప్పాలి. కులాన్ని వద్దని చెప్పితే ఇంకా నిరాకరించడమే కదా. కులాన్ని వద్దు అని చెప్పటము అని అంటే ఎవరు దాన్ని కులము నేను మాట్లాడను అని ఎవరు అనరు. రాజ్యాంగమే స్వేచ్ఛ ఇచ్చింది. రాజ్యాంగంలో కులానికి స్వేచ్ఛ ఇచ్చింది, మతానికి స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరి ఆచారాలకు తగ్గట్టుగా వాళ్ళు ఫాలో కమ్మని స్వేచ్ఛనిచ్చింది. ఇంకా కులం ఆధారంగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక రాయితీలు కూడా రాజ్యాంగం కలిగించింది. ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించింది. మరి కులం వద్దు అని అంటే ఇప్పుడు అది తీసేస్తారా?